నా పేరు గొర్జాల వెంకటేశ్వర చౌదరి, ముట్లూరు గ్రామం, మాది ఒట్టిచెరుకూరు మండలం. నేను 2022 జూన్ నుంచి ఇప్పటి వరకు తెనాలి లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం నందు ప్రతి శనివారము 1000 మందికి భోజనాలు చేస్తున్నాను. నిత్య సరుకులు, బియ్యము, సరుకులు, అన్ని కూరగాయలని నేను సొంత ఖర్చుతోటి నేను పంపిస్తున్నాను. వైకుంఠపుర దేవస్థానంలో అంతా అన్యాయక్రాంతం జరిగిపోతుంది. ఈ దేవస్థానంలో నేను చేస్తుంటే వాళ్ళు గుడి కింద రాసుకున్నారు. ఆ దేవస్థానంలో పనిచేసే వాళ్ళే చెప్పారు, ఇట్లా గుడి కింద రాసుకుంటున్నారు నువ్వు చేస్తుంటే బాబాయ్ అని. వాళ్ళు నా పేరు మాత్రం చెప్పొద్దు, అందుట్లో చేసే ఎంప్లాయీసే చెప్పారు. మరి ఏందని అడిగినందుకు ఈ అబ్బాయి ఎట్లాగెళ్తాడా, ఎన్నాళ్ళుండా వెళ్తలేదని ఎస్సీల అమ్మాయి అని వాళ్ళని నా మీద చీపురుడి సేవని దాడి చెప్పి ఏదో తుస్కారంగా మాట్లాడతాం. మరి వంట మాస్టర్ కూడా నీకెవరు చేస్తారు ఇవన్నీ, పులిహార ఎవరు చేస్తారు, కేసరి ఎవరు చేస్తారు, మాకు లంచం ఇవ్వకుండా అని తొలిలో నా దగ్గర 20 వారాలు 2500 కాడికి డబ్బులు తీసుకున్నాడు. మరి ఈ భక్తులు ఇచ్చే బియ్యం ఏమవుతున్నాయి, మరి ఇచ్చే డొనేషన్లు ఏమవుతున్నాయి, వాటి మీద వచ్చే 10 కోట్ల మీద వడ్డీ ఏమవుతుంది, వాళ్ళే చెప్పారు 10 కోట్లు ఉంది అన్నదానం. ఇవన్నీ వాళ్ళే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడు, ఇతను ఎలా వెళ్ళిపోతాడా అని అదొక కక్ష కట్టారు. పురస్కారంగా మాట్లాడటం, ఏదో అగౌరవపరచడం, ఏదో మేమేదో దోసుకుపోవటానికి వచ్చినట్టుంది. వాళ్ళు గోతాలు దోసుకుపో. నేను ఈవో గారిని ఏందండి అని అంటే, నువ్వు చేసుకున్నావా వెళ్ళావా అని అంతే ఉండు అని అన్నారు. మరి ఈవో గారుగా నేనేమో ఆమెతో ఎగిరితేంచి ఎదురు పోరాటంగా మాట్లాడి, మరి దాని న్యాయం జరగాలని ఆర్టీఐ ప్రకారం కమిషనర్ తెలిపాను, డీసీకి తెలిపాను, మరి అసిస్టెంట్ కమిషనర్ తెలిపాను, మరి సీఎం ఆఫీసులో పెట్టాను. ఏం కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇంత స్పందన కూడా లేదు. ఏదో ఆఫీసులోకి వెళ్తే మేము చేస్తున్నాము, మీరు తప్పకుండా, నాకు 25-30 ఏళ్ళు అవుతుందండి. కూరగాయలు కానీ సరుకులు కానీ నేను ఒక్కసారే తాగుతాను. 200 టిక్కీలు 400 ఎక్స్ట్రా వెళ్తే పాడైపోతాయి అని అయిపోగానే నేనే తోలుతాను సొంతంగా. ఎంక్వైరీ చేసుకోండి, సేవకులు ఉండారు, గుళ్ళు బ్రాహ్మణులను అడగండి, అందరూ ఉండారు. వాళ్ళు నేను చేస్తున్నాను గుడి కింద చేస్తున్నారు, ఎంక్వైరీ చేసుకోమని కూడా 80 లక్షల దాకా నా సొంత వండుకో. నేను అడగలేదు, మామూలుగా వాళ్ళు తోలుతున్నాను, నీకు నువ్వు చక్కగా చేసుకుంటున్నావు గాయా, నీకేం ఇబ్బంది చేయ. కానీ నన్ను మామూలుగా 7 చెరువులు నీళ్ళు వాళ్ళకి ఏం లేదండి. కూరగాయల కొట్లో లంచం ఉంటుందంట, అన్నిట్లో లంచం వాళ్ళే చెప్పుకుంటున్నారు. మాకు అనుమానం ఏంటంటే అండి, గుడి కింద రాసుకుంటున్నారని వాళ్ళ గుడి ఎంప్లాయీస్లోనే చెప్పారు కాబట్టి సుమారు నేను 1000 మంది పైగా చేయమంటున్నానండి. దాన్ని కుదించి 600 మంది అని 700 మంది అని అట్లా చేస్తారు. తింటా లేకపోతే నువ్వు బాధపడకపోయా అని. మరి వాళ్ళు ఎంతో ప్రేమతో భక్తితో వాళ్ళు చాలా బాధపడతా వెళ్తారు, దేవస్థానంలో పెడతానికి చేతులు రావట్లేదని. అవును, ఈ చట్టరీత్యం నేను వ్యవహారంగా చంద్రబాబు నాయుడు గారికి మరి కమిషనర్ గారికి ఇది చూస్తున్నా సంవత్సరం నుంచి. ఇక అందుకని చెప్పేసి ఇంకెట్టా లాభం లేదని నేను మీడియా ముందలు పెట్టి కలిశానండి. కలిస్తే నీకు ఇబ్బంది లేకుండా చేస్తాను, నేను చైర్మన్ పెడతాను అని చెప్పాడు. మనోహర్ గారే చెప్పాడు. కలిసాను. ప్రతి శనివారం అన్నదానం గురజాల సత్యనారాయణ అని ఆయన ప్రతి శనివారం దేవస్థానంలో అన్నదానం చేస్తానన్నది మా అమ్మాట వాస్తవం అండి. కాకపోతే నేను రాకముందు గతంలో 2022 నుంచి ఆయన ప్రతి శనివారం మన దేవస్థానంలో అన్నదానం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు శనివారం రోజు 600 మందికి నుంచి 600 మంది వరకు అన్నదానం చేయడం జరుగుతుంది. శనివారానికి ఎంత ఖర్చు అయ్యింది అనే దానికి క్యాలిక్యులేట్ చేసుకొని దానికి సంబంధించి బియ్యము, సరుకులు, కూరగాయలు అందిస్తారు. దేవస్థానం తరపున గ్యాస్, పెరుగు, తర్వాత అసిస్టెంట్ కుక్ ని అవన్నీ కూడా దేవస్థానం తరపున ఖర్చు చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆయన తెచ్చిన సరుకులు సరిపోయిపోయినా, ఏదైనా కూరగాయలు ఏదైనా ఇదైనప్పటికీ దేవస్థానం వారు అందజేయడం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి శనివారం అనేది రిజిస్టర్ ప్రకారము, యాజ్ పర్ రిజిస్టర్ ప్రకారం స్టాక్ రిజిస్టర్ లో ఎటువంటి ఎంట్రీ అనేది మేము రాయి. శనివారం అన్నదాత ఉన్నారు కాబట్టి అన్నదానానికి సంబంధించి ఎటువంటి ఖర్చుల్ని దేవస్థానం వారు రాయలేదు. కావాలంటే దానికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉంటే గనక ఎవరు వచ్చినప్పటికీ మీడియా వాళ్ళైనా లేకపోతే ఏదైనా ఆఫీసర్ అయినా ఏదైనా రిపోర్టెడ్ గా ఏదైనా కావాలంటే మేము సిద్ధంగానే ఉన్నాం అన్నదానం ఖర్చులు చూపించడానికి. శనివారం రిజిస్టర్ లో ఎటువంటి అన్నదానం ఖర్చు అనేది రాయడం. అయితే ఇదొకటి, ఆయన అన్నదానం చేస్తున్నాను అనేది వాస్తవమేగా, ఆయనకి 100% మేము సహకరిస్తూనే ఉన్నాం. కానీ దేవస్థానాలు వీళ్ళు ఖర్చు రాస్తున్నారు అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఆరోపణ చేసినప్పుడు అది వాస్తవమా కాదా అనేది తెలియకుండా వాళ్ళు ఖర్చు రాస్తున్నారని ఆయన మీడియా ముందు ఎలా చెప్పారనేది మాకు ఇంతవరకు తెలియదండి. ఆమె వాళ్ళు నిజంగా రికార్డెడ్ గా ఉందా లేదా అని చెక్ చేయకుండానే ఆయన ప్రతిసారి ఇదే విషయాన్ని ఆర్టీఐ కింద, పీజీఆర్ఎస్ బయట భక్తుల్లోనూ ఎక్కడ ఆయనకి వీలుంటే అక్కడికి వెళ్ళిపోయి ఇదే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తారు. అది ఎలా చేస్తారు? ఇప్పుడు ఒక అధికారి తప్పు చేశారో ఒక డిపార్ట్మెంట్ లో ఏదైనా జరిగినప్పుడు అది వాస్తవమా కాదా అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోకుండా మీడియా ముందు అందరి ముందు ఎలా చెప్పకూడదు కదండి. రమ్మనండి, ఎవరు వచ్చినా మాకేం ప్రాబ్లం లేదు. ఆయన నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టానని బయట చెప్తున్నారని మేము నా నోటీస్ కూడా వచ్చిందండి. దానిలో ₹1 కూడా ఎటువంటి ఖర్చు జరగలేదు, అది వాస్తవం. నిజాలు తెలియకుండా మీడియా ముందు అందరి ముందు ఎట్లా పడితే అట్లా ఒక ఉద్యోగిని లేకపోతే ఒక దేవస్థానం పరువు తీసే పనులు చేయడం అనేది
సమంజసం కాదని, గతంలో ఒకసారి ఒకేసారి ఒక 20 బ్యాగులు ఏదో రైస్ బ్యాగులు తెస్తానన్నప్పటికీ తెచ్చి ఉన్నారు. తెస్తే మనకి స్టోర్ చేయడం కొంచెం ప్రాబ్లంగా ఉందని ఏ రోజు శనివారం అన్నదానం జరిగితే ఆ రోజు వరకే ఇవ్వండి, ఇంకొక రోజున మీరు ఈ మాయవాడారను మమ్మల్ని దొంగలుగా చేసి మాట్లాడటం అది ఎంతవరకు అనేది అయినా అసలు మేము తీసుకోవండి, ఆ రోజు వరకే తీసుకున్న దానికి కూడా రసీదు తీసుకోమని ఎన్నిసార్లు ఫోన్లు చేసినప్పటికీ నేను వస్తున్నాను చేస్తున్నాను అంటారే తప్ప మరి మమ్మల్ని వాంటెడ్గా దొంగలు చేయాలనుకుంటున్నారో దేవస్థాన ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటున్నారో నాకు తెలియదు. ఆయన రసీదు తీసుకోమనండి. అలాగే ప్రతి శనివారం రికార్డెడ్గా ఏం రాశారనేది చెక్ చేసుకొని మాట్లాడాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు యాజ్ ఏ దాతగా ఆయన గౌరవించడం దేవస్థానం ఈవోగా మా బాధ్యత. అలాగే స్టాఫ్ సిబ్బంది అందరం గౌరవంగానే చూస్తామండి. కాకపోతే మమ్మల్ని దొంగలుగా చేసో లేకపోతే అలీ స్వామి మా స్టాఫ్ ఇలా దొంగలుగా చేసి ఒక ప్రతిష్ట గల దేవస్థానంని దెబ్బతీయాలనుకోవడం వాంటెడ్ గా అది చాలా తప్పండి. ప్రతి శనివారం ఆయన అన్నదానం చేయడం అనేది కూడా అన్నదానం పెడతాడు. నేను వచ్చిన తర్వాత భక్తులు పెరిగారన్నారు, వాస్తవం ఇప్పుడు భక్తులు అయితే పెరిగారండి, అందులో కూడా డౌట్ ఏం లేదు. కాకపోతే ఆయన అన్నదానం చేసే సమయంలో వాళ్ళ టీంని ఒక వాళ్ళని తీసుకొచ్చి ప్రజెంట్ చేసే వాలంటీర్లు కానీ అన్నదానం సమయంలో భక్తులపై కానీ ఎట్లా పడితే అట్లా అసభ్యంగా మాట్లాడడం, ఫోర్స్గా నువ్వు ఇంత మంచి దాతవయ్యండి ఇలా ఎందుకు సత్యనారాయణ గారు అని మేము ప్రశ్నించాం తప్ప ఏ రోజు ఆయన అగౌరవంగా మాట్లాడడం కానీ నువ్వు అక్కడ ఇలా ఇక్కడ ఇలా నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఏదన్నా ఉంటే అఫీషియల్ గానీ మీ ప్రాబ్లం ఏంటండి ఏదైనా కావాలంటే వచ్చి చూసుకోండి అనే చెప్తున్నాను. భక్తుల మీద దురుసుగా ప్రవర్తించడం. మొన్న ఈ మధ్య ఒక భక్తురాలండి టేబుల్ పక్కన ఒక ప్లేట్ పెట్టుంది, ఆ ప్లేట్ పైన మూత తీస్తే అందులో రైస్ అవి ఉన్నాయి. ఎవరో పెద్ద ఆవిడ పాపం తెలియక తీసుకున్నారు. తీసుకుంటే నీకేం రోగాలు ఉన్నాయని అన్నదానం ఇక్కడ ఇవన్నీ పట్టుకోవడానికి వచ్చావు, నీలాంటి వాళ్ళు ఇక్కడ అన్నదానం చేసేది అంటే అమ్మాయి లేదండి ఇక్కడ ప్లేట్ పెట్టుంది తీసుకున్నాం అని చెప్పి దానికి ఆయన నేను పెడితే కానీ తినడానికి గతి లేదా ఈ ఓరియంటేషన్ లో ఆయన ప్రవర్తించడం జరుగుతుంది. ఎవరన్నా ఈ కింద మీరు దాత అని చెప్పారండి, మిమ్మల్ని కలవడానికి వచ్చాము, మీకు ఎంత ఖర్చు అవుతుంది మీరే చేస్తున్నారంట కదా, మాకు కూడా అవకాశం కల్పించండి అని వేరే 2-3 దాతలు 2-3 వారాలు కలిస్తే వాళ్ళ పట్ల మీరేం పెట్టేది నేను పెట్టుకుంటాను ఇక్కడ ఈ దేవస్థానం నాది మీరెవరు చెప్పడానికి అనే ఇదిలో ఓరియంటేషన్ లో మాట్లాడారని కంప్లైంట్ కూడా చేస్తున్నారు.